ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రం మారిపోబోతోందంటే దాదాపుగా అవునని చెప్పుకోవాలి. ఇందుకు కారణం ఇప్పటి వరకు జీవోత్సవంలా పడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకెంతో కాలం మనుగడ సాగించలేక సైద్ధాంతిక భావజాల సారూప్యం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కొంతమంది నాయకులు దగ్గరవుతున్నారు, చేరువవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం నుంచి, కాంగ్రెస్ సైద్ధాంతిక నిబద్ధత నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని కొన్ని కారణాల వల్ల, కొందరి నాయకుల స్వార్థం వల్ల, కొన్ని రాజకీయ తప్పిదాల నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వం వల్ల దక్షిణాదిన ఆ పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక అతిపెద్ద ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కి బలమైన పునాదులు ఉన్నప్పటికీ విభజించడం ద్వారా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడం కోసమే ఒక దశలో వ్యూహాత్మకంగా విభజన జరిగిందన్న వార్తలు కూడా వినపడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ తప్పిదం నుంచి ఇవాళ సరికొత్త అడుగులు వేయాల్సిన అవసరం ఉందా అంటే కాంగ్రెస్ అనుకూల భావజాలం ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఎందుకని? ఉదాహరణకి హిందుత్వ భావజాలానికి దాదాపుగా దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హిందువుల కోసం, హైందవ సంప్రదాయం కోసం ఎంతగా పాటుపడ్డా ఆయన పైన క్రైస్తవ ముద్ర చెరిపేసుకోలేకపోతున్నారు. ఆ ముద్రను బలంగా జనంలోకి తీసుకెళ్ళడం కోసం ప్రత్యర్థులు పదే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆ మేరకు ఆయన పైన విష ప్రచారం సాగుతూనే ఉంది. అలాగే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి కూడా ఒక ముస్లిం మతవాద ముద్ర లేదా క్రైస్తవ ముద్ర ఇలాంటివి చెరుపుకోలేని స్థితిలో మరి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ఆయన పైన తీవ్రంగానే ప్రచారం చేస్తోంది. అంటే ఇక్కడే ఒక భావ సారూప్యత అటు రాహుల్ గాంధీలో కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డిలో కానీ కనపడుతుంటుంది. సెక్యులర్ భావాలు, సోషలిస్ట్ భావాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎంతగా కనపడతాయో రాహుల్ గాంధీలో అంతే కనపడతాయి. అంతేకాకుండా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీ ఉనికిని కాపాడుకోవటం, జాతీయ స్థాయిలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లక్ష్యంగా కాంగ్రెస్ కనుక అడుగులు వేయదలుచుకుంటే ఇలాంటి భావ సారూప్యత గల అనేక మంది నాయకులను రాష్ట్రాల్లో కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దశలో వారితో ఉండొచ్చు, లేదా వారితో కొంత ఘర్షణ జరిగి ఉండొచ్చు. కానీ వారిని కలుపుకుపోవాల్సిన బాధ్యత, అందుకు చొరవ చూపాల్సిన బాధ్యత కూడా కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎదుగుదలని సహించలేక ఆయన తమ రాజకీయాలకు ఒక థ్రెట్ అవుతారు, ఖచ్చితంగా తమ రాజకీయాలకు ఆయన గండి కొడతారు అని భావించిన స్థానిక నాయకత్వం కాంగ్రెస్ను పురిగొలిపింది. కాంగ్రెస్ ఆ మాయలో పడి, ఉచ్చులో పడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన కుటుంబంలోనే మొట్టమొదట వివేకానంద రెడ్డిని రెచ్చగొట్టి ఆయన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించేలా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సోదరుని కూడా రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విష బీజాలు నాటడానికి, విష ప్రచారం చేయడానికి వినియోగించుకుంటోంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏదైనా లబ్ధి పొందిందా, లాభపడిందా? ఒక్క సీటైనా సంపాదించగలిగిందా? లేదే. పైగా ఇప్పుడు ఆయన సోదరి తన రాజకీయ
ఉనికిని కాపాడుకోవడం కోసం కూడా ప్రయత్నించడం లేదు. కేవలం తన స్వార్థం కోసం, తన సోదరుడిపై ఉన్నటువంటి కక్ష సాధింపులో భాగంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆమె తన రాజకీయ తప్పటడుగులను రాజకీయంగా దిగజారిపోతున్నటువంటి స్థితిని ఎక్కడ కూడా అడ్డుకోలేని పరిస్థితి. ఆమె ఎక్కడా కూడా ఎదుగుదల, రాజకీయంగా ఆమె ఎదుగుదల ఒక్క మెట్టు కూడా ఎక్కినట్టుగా కనపడదు. సో ఇటువంటి స్థితిలో అలాంటి నాయకత్వాన్ని ముందు పెట్టుకుని కాంగ్రెస్ ఏం సాధించగలుగుతుంది? సో ఇట్లాంటి ఆలోచనతో, ఇదే రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న మాట వాస్తవం. ఎందుకంటే దాదాపుగా 3-4 దశాబ్దాలుగా కాంగ్రెస్ రాజకీయాలతో మమేకమైనటువంటి అనేక మంది నాయకులు ఇవాళ అచేతనంగా, అసలు ఉనికి లేని ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిలో, వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా ఏం చేయాలో పాలుపోలేనటువంటి స్థితిలో ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలని, బలమైన నాయకత్వం వెనక తాము కూడా అడుగులు వేయాలని, లేదా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. చాలా పేర్లు వినపడుతున్నాయి. శైలజానాథ్ కానీ, హర్ష కుమార్ కానీ, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, కేవీపీ రామచంద్రరావు కానీ, ఒక దశలో రఘువీరారెడ్డి పేరు కూడా వినపడింది. వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా వీళ్ళంతా కాంగ్రెస్ని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు. అలాగే రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి నాయకులు. కానీ వీరిని మరి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదనో, లేదా వీరికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదనో, లేదా వీరిని రాజకీయంగా గౌరవం ఇవ్వలేదనో, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి వీరంతా కొంతకాలంగా దూరంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఈ దశాబ్ద కాలంలో దాదాపుగా 15 ఏళ్ళు, దశాబ్దన్నర కాలం దాదాపుగా వీళ్ళందరూ కూడా స్తబ్దంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. ఎక్కడ వీళ్ళ ఉనికి కూడా కనపడినటువంటి పరిస్థితి. 1-2 ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రయోగాలు చేసినా, ఎత్తుగడలు వేసినా ఎక్కడ కూడా కాంగ్రెస్ ఉనికి కనిపించినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో కాంగ్రెస్ భావజాలంతో, కాంగ్రెస్ సిద్ధాంతాలతో సైద్ధాంతికంగా దాదాపుగా ఒకే బాటను నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలని వీళ్ళంతా సీనియర్లు కూడా చాలా మంది అభిలషిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. అందుకు తమదైన శైలిలో మరి వ్యూహాలు రచిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ ఇప్పటికైనా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కలుపుకుపోయే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, ముఖ్యంగా ఇండియా కూటమి అధికారంలోకి రావడం అత్యంత సులువైతుంది. చాలా తేలిగ్గా మరి కేంద్రంలో అధికారాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ తర్వాత కూటమి అరాచకాలు పెరిగిపోయి వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన, అనేక మంది కేడర్ పైన హత్యాకాండ సాగటం, దమనకాండ సాగటం, దాడులు జరగటం, వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో ఎండగట్టిన తర్వాత అక్కడ ఆయనకి మద్దతు ఇచ్చింది పరోక్షంగా ఇండియా కూటమిలోని అనేక మంది నాయకులు. అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ధిక్కరించి, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కూడా వారు కాదని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానంతో వారంతా మరి వీధుల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి నేరుగానే, ప్రత్యక్షంగానే, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే వాళ్ళంతా కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడే అర్థమైపోతుంది తప్పు జరిగి ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకుంటేనే మరి మరింత ముందుకు పోవడానికి, పార్టీ బలపడటానికి, పార్టీలో కొత్త ఉత్సాహం రావడానికి వీలవుతుంది. ఇందుకు కేంద్ర నాయకత్వమే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వమే మరి ఒకంత చొరవ చూపాల్సినటువంటి అవసరం, శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక మంది కేంద్రం దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ అభిప్రాయాల్ని కాదని, వారికి కనీస విలువ కూడా ఇవ్వని పరిస్థితి వస్తే వాళ్ళంతా కూడా నేరుగానే జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి
సిద్ధపడుతున్నారు. ఇవాళ కేంద్ర స్థాయిలో బీజేపీ భావజాలంతో, హిందుత్వ భావజాలంతో మొత్తం దేశంలోని అనేక మంది శక్తులు, వ్యక్తులు కలవలేనటువంటి స్థితిలో ఉన్నారు. సెక్యులర్ భావాలను, సోషలిస్టు పంథాను వీడిన తర్వాత అనేక మంది బీజేపీతో కానీ, ఎన్డీఏ కూటమితో కానీ విసిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇందువల్ల సోషలిస్ట్ శక్తులు లేదా సెక్యులర్ భావజాలం ఉన్నవారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి యువ నాయకుల పంథాను అనుసరించక తప్పని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రైస్తవులు వీరందరినీ కలుపుకుపోతున్నటువంటి మరి వాతావరణం మనకు కనపడుతూనే ఉంది. వీళ్ళందరికీ పెద్దపీట వేసి వాళ్ళందరికీ అధికారంలో భాగస్వామ్యం కల్పించి, అంటే దాదాపుగా 5-6 దశాబ్దాల కాలంగా ఇలాంటి వెనుకబడిన తరగతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు లేదా క్రైస్తవులు వీరెవరికీ కూడా అధికారంలో భాగస్వామ్యం దక్కనటువంటి స్థితిలో ఆయన రాగానే, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే, ఆయనకు అంతకుముందు ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోయినా ఈ వర్గాలన్నింటినీ హక్కును చేర్చుకొని వీరందరికీ సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పించడం నిజంగా ఒక గొప్ప ప్రయోగమే. మరి అలాంటి ప్రయోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ భావజాలానికి పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి సైద్ధాంతికత, కాంగ్రెస్ మొదటి నుంచి ఈ సెక్యులర్ భావజాలంతోనే, సోషలిస్ట్ పంథాతోనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చెప్తూనే వచ్చారు, రోటీ కపడావర్ మకా నినాదం నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, క్రైస్తవులు వీరందరికీ కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళకి ఆహార భద్రత కల్పించాలి, సామాజిక భద్రత కల్పించాలి, విద్య, వైద్య రంగాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అని మొదటి నుంచి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకమైనటువంటి భావజాలంతో, అదే రకమైనటువంటి పంథాలో ముందుకు సాగారు. కానీ ప్రత్యర్థి కూటమి, ప్రత్యర్థులు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యూడలిస్ట్ మెంటాలిటీతో, ఒక ఫ్యూడల్ భావజాలంతో మరి ఆయన దెబ్బతీశారని చాలామంది కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులే ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఫ్యూడల్ భావజాలంతో, ఫ్యూడలిస్ట్ పంథాలో మరి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీశారు. ఒక డెమోక్రటిక్ వేరే లేకుండా పోయింది. సో ఈ స్థితిలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, లేదు బడుగు బలహీన వర్గాలను, మైనారిటీలను, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవులను వీరందరినీ కాపాడాలన్నా, వీరికి ఒక గొంతుక వినిపించే ప్రతినిధులు కావాలన్నా తప్పకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి నిబద్ధత గల నాయకులందరూ, కాంగ్రెస్ భావజాలానికి కట్టుబడిన నాయకులందరూ వైసీపీతో కలవటానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పైన తుడుచుకోలేని మచ్చ వేసింది. దాదాపు 16 నెలలు జైల్లో పెట్టింది. 1,00,000 కోట్లు ఏదో నినాదాన్ని బయటకు తీసుకొచ్చి టీడీపీతో కలిసి ప్రచారం చేసింది. కానీ ఇవాళ అసలు కేసులు మోపినటువంటి అధికారులే బయటికి వచ్చి కేవలం 1,400-1,500 కోట్ల కంటే ఎక్కువ ఆయన మీద అభియోగాలు మోపడానికి వీల్లేదని, కేవలం ఆ అభియోగాలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా చాలా వరకు డిశ్చార్జ్ అయిపోయాయి. దాంట్లో కేసుల్లో ఎవరినైతే ఇరికించారో వారందరూ కూడా బయటపడిపోయారు. కేవలం జగన్మోహన్ రెడ్డి పైనే కొన్ని కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఖచ్చితంగా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అహంభావ ధోరణి, ఇప్పటికీ ఒక పెడధోరణి కనబడుతుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి డెమోక్రటిక్ వేలో వెళ్ళాలంటే, ప్రజాస్వామ్య పంథాలో నడవటానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులను, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సెక్యులర్ భావజాలం, సోషలిస్ట్ పంథాను అనుసరిస్తున్నటువంటి నాయకులను ఖచ్చితంగా కలుపుకుపోవాలి. అయితే ఈ దిశలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చొరవ చూపడం మాత్రం నిస్సందేహంగా
చెప్పుకోదగ్గ అంశం. ఈ పరిణామమే గనక మునుముందుకు సాగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాలకు తెరతీసినట్టు అవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.